కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఉన్నావా బొమ్మలి? బొమ్మలి, అందంగా ఉన్నావు. మజా చేస్తావా? ఏమిటి అలా అంటున్నావు? కాదు బొమ్మలి, నీవు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడు ఆడదాని చోట్ల వల్ల ఏమిటా పిచ్చి మాటలు? అవును బొమ్మలి, నీలాంటి ఫిగర్ ని ఇంతవరకు చూడలా. చూడు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. వెళ్తా బొమ్మాళి. నన్ను గుర్తుపట్టలా? నేను శ్రీనుని, నీతో పాటు కాలేజీలో చదివాను. గుర్తొచ్చానా? శ్రీను, ఆ రోజు నీకు అంత అవమానం జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను ఎట్లా మర్చిపోతా బొమ్మాళి? ఏమిటా పేరు? నందిని. నందిని, నిన్ను వదల బొమ్మాలి, నిన్ను వదల. నన్ను మోసం చేశావు, ప్రేమించాలని నటించావు, నన్ను ప్రేమలోకి దించి పిచ్చి వాడిని చేశావు. నీవు ఉద్దేశించిన దగ్గర నుండి అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా మరి వెళ్ళిపో. వెళ్ళు, లేదా నన్నే వెళ్ళమంటావా? అప్పుడే వెళ్తే ఎలా? ఆగు, వచ్చిన పని అయిపోవాలిగా. ఏమిటా పని? ఇదిగో బొమ్మాళి, యాసిడ్. ఇది పోస్తే నందిని ఎలా ఉంటావో తెలుసా? బొమ్మాళిలా ఉంటావు. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు. అమ్మా, నీ మీద ఒట్టు, నిన్నేమి చేయను. కాకపోతే ఈ యాసిడు ముఖంపై కొంచెం పోస్తా. అలా చేయొద్దు శ్రీను, దయచేసి నన్ను అలా చేయొద్దు. ఆహా, బొమ్మాళి, వదల బొమ్మాలి, నిన్ను వదల. వదలనంటే వదల. నన్ను జైల్లో పెట్టి కుళ్ళ పొడుస్తావా? నిన్ను సమాధిలో పెట్టి కుళ్ళ పొడుస్తా. నువ్వు నేను ఎన్నో జన్మల నుంచి ప్రేమించుకున్నావు, కానీ అవమానపరిచావు. దానికి ప్రతీకారం నేను తీసుకుంటా. నీలాంటి నీచులు చేస్తే ఈ ప్రజలందరూ పండుగ చేసుకుంటారు తెలుసా? నందిని, నిన్ను నా సొంతం చేసుకుంటా. ప్రేమ పేరుతో హింసించావు, మోసం చేశావు. మీ ఆడవాళ్ళంతా ఇంతే. మా మగవాళ్ళు వెంట పడితే ఇష్టం లేదని చెప్తారు. అదే మీకు ఇష్టమైతే సినిమాకి వస్తావా, షికారుకు వస్తావా, పార్కుకు వస్తావా, కాలేజీ దగ్గర వెయిటింగ్ చేస్తావా అని వాళ్ళు చూపులతో ఖండిస్తారు. శ్రీను, నీకేదో పిచ్చి పట్టిందా? వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరు. అవును, ప్రేమ పిచ్చి. నీ మీద పెంచుకున్న ప్రేమ ఇది. కమాన్, ఐ సే డాన్స్. నీ ఆట పాటలతో నన్ను ఒంటరి ఒంటరి పడుచుతున్నది, గుంపుల గుంపుల కన్ను కంపులు. నీ గుట్టు నేను పట్టాను, ఇంకా పట్టు పడతాను. ఓలన్ని ఓలన్ని ఒంటరి ఒంటరి పడుచుతున్నది, గుంపుల గుంపుల కన్ను కంపులు. నీ గుట్టు నేను పట్టాను, ఇంకా పట్టు పడతాను. అది ఓలన్ని ఓలన్ని ఒంటరి ఒంటరి పడుచుతున్నది. ఎవరైనా ఒకరంతా చెయ్యన్న
చిటపటలాగైతాను తిరుగుడు లాగించైనా కొమ్మచ్చి కూర్చున్న కుర్రదాన గూడెక్కడున్నదో దొరిదాన లోపలతో నిన్ను దూటికి నొప్పించన్నా నేను నీకు ఈడు తోడని నొప్పించన్నా ఇంతని చింతలు పడుచుతున్నది అదే తులసింతల కన్ను కంటుడు నీ కొట్టు నైమిస్తూ పట్టాను ఇంకా ఓ పట్టు పడతాను ఓలన్ను ఓలన్ను ఇంతని చింతలు పడుచుతున్నదే చిత్రక్షణము చూడాలి పుల్లకిల్చును వెళ్దాము చిత్రక్షణము చిత్రక్షణము చూడాలి పుల్లకిల్చును వెళ్దాము రాగాలు పోతుంది కళ్ళల్లో తోస్తుంది కన్నడము నీకు నాకు తెలిసొస్తుంది ఆనందము నిన్ను నన్ను కలిపేస్తుంది భార్య భర్తల బంధం గుండెలు పడుచుతున్నది సంతల కన్న కంపులు నీ కొట్టు నైమిస్తూ పట్టాను ఇంకా ఓ పట్టు పడతాను నన్ను ఓలన్ను పడి పడుచుతున్నదే నన్ను కొడతావా నన్ను కొడతావా నిన్నేం చేస్తానో చూడు వదల బొమ్మ హీ నిన్ను వదలనంటే వదల అందమైన నీ ముఖాన్ని అందహీనం చేస్తా ఈ స్త్రీలకు దక్కని అందం ఈ లోకంలో ఎవరికి దక్కకూడదు నీవు చేసిన మోసానికి నేను విధిస్తున్న శిక్ష బొమ్మాళి చనిపోయావా బాధగా ఉందా బొమ్మాళి నొప్పి పుడుతుందా పాపం తప్పు కదూ ఈ దేవుడు ఇంతే మంచి వాళ్ళని బ్రతకనివ్వడు నాలాంటి చెడ్డ వాళ్ళతోటి స్నేహం చేస్తాడు నందిని నన్ను క్షమించు నన్ను క్షమించవా నందిని నన్ను క్షమించదు అమ్మో నందిని బొమ్మలిగా మారి నా మీద పగ తీర్చుకుంటుందేమో అందుకే పైకి లేచేలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అమ్మో వెళ్ళిపోతే ఎలా బొమ్మలి నీవు ప్రాణాలతో ఉండకూడదు నీవు ప్రాణాలతో ఉంటే పోలీసులకు వాంగ్మూలం ఇస్తావు నన్ను జైల్లో పెట్టి పుల్ల పొడుస్తారు నీవు బ్రతకడానికి వీలు నీవు చావాలి అమ్మో బొమ్మలి నువ్వేడిస్తే నేను చూడలేను అమ్మో రక్తం అమ్మో పోలీసులు అంధకార బంధురయో అంగాంగౌదోపిడైన స్త్రీ జాతి జీవితం ఇదే
హలో నా తోటి అక్కా చెల్లెళ్ళారా, చూశారుగా ఈ శ్రీను చేసిన అఘాయిత్యం. మీలో ఎంతోమంది ముక్కు ముఖం తెలియని వాడిని మంచి మనసుతోటే పలకరిస్తారు, కానీ దాన్ని అతను అలుసుగా తీసుకొని అలుసుగా మాట్లాడే వాటిపై ఏవేవో కోరికలు పెంచుకుంటారు. మీలో ఎందరో కాలేజీలకు వెళ్తుంటారు, పొలాల పనులకు వెళ్తుంటారు, మీకు దగ్గరున్న వాళ్ళని అన్నభావంగానో తమ్ముడి భావంగానే మాట్లాడతారు. కానీ అవతలి అతను అలా అనుకుంటాడని మీరు ఆలోచించుకోవడం పొరపాటు. అతనేమిటో, అతని చరిత్ర ఏమిటో, అతను ఎలాంటి వాడో కొంచెం ఆచి చూచి మాట్లాడితే ఈ నందినిలాగా ఇబ్బందులు పడకుండా, ప్రాణహాని జరగకుండా మీరు సుఖ జీవించడానికి అనుకూలంగా ఉంటుంది.